హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఏంటంటే రండి చిక్కుడు పిక్కలు ఈరోజు వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇవన్నీ ఇలా ఈ చిక్కుడు పిక్కలతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. గుగ్గిలు వేసుకోవచ్చు, బాగుంటాయి. అలాగే వడలు వేసుకోవచ్చు, సూపర్ ఉంటాయి. అలాగే పప్పు టమాటా కూడా వండుకుంటే ఇంకా బాగుంటుంది తెలుసా. చాలామందికి తెలియక ఏం చెప్తున్నారంటే గుగ్గిలు వేసుకోవడం మాత్రమే చేస్తున్నారు, కానీ పప్పు టమాటా వండుకుంటే సూపర్ ఉంటుంది. ఇవన్నీ ఎలా అంటే నాకు తెలీదు, మా అత్తగారు చేసేవాళ్ళు, అది నేను కూడా పాటిస్తున్నాను. ఇంతకు మునుపు అంటే ఈ చిక్కుడు పిక్కల గురించి పెద్దగా తెలియక అలా వదిలేసేదాన్ని. కానీ మా అత్తగారు ఏం చేసేవాళ్ళు అంటే పప్పు టమాటా గట్ట వండేవాళ్ళు అనమాట. అవి చూసి ఇప్పుడు నేను కూడా కొన్ని దాచుకొని చక్కగా ఎండబెట్టుకొని అలా చిక్కుడు పప్పు తయారు చేసుకుంటాను. కానీ చెప్పనా, మీకు అందరికీ కూడా చెప్పాలి, నా వీడియోస్ చాలామంది మా వాళ్ళందరూ కూడా వీడియోస్ బాగా చూస్తారు. నా వీడియోస్ అంటే ఎక్కడో ఉంది కదా అలాగనేసి మా వాళ్ళందరూ బాగా చూస్తారు. కానీ నేను ఎప్పుడు వీడియోస్ పెడతానా, ఎప్పుడు లైక్ కొడదామా, ఎప్పుడు కామెంట్స్ పెడదామా అని పాప మా వాళ్ళు ఎంతలా చూస్తారో తెలుసా అండి. అంత అభిమానులు ఉన్నారు, నా వెనకాల బోళ్ళు బలం ఉంది. కానీ వీడియోస్ చూసారంటే మట్టుకు వదలరండి బాబు, గంట సిమ్మలు వాయింతానే ఉంటారు. ఎందుకురా బాబు అంతలా కొడేస్తున్నారు, ఒక్కసారి కొట్టండి చాలన్నా కానీ కొడతానే ఉంటున్నారు తెలుసా. అందరూ అలాగే. నాకు చాలామంది ఫ్యాన్స్ అండి బాబు. నా ఫ్యాన్స్ అందరూ కూడా, నా చుట్టెంపులు ఉన్న వాళ్ళు కూడా నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. నువ్వు వీడియో పెడతలేదేంటి, నువ్వు వీడియో పెడితే లైక్ కొడదామని చూస్తుంటే నువ్వు వీడియో పెడతలేదు ఎందుకని ఆయన అడుగుతానే ఉంటున్నారండి బాబు.